district as a part of a exercise which is going on in very what four states across the country. It is an internal democratic process by the name Sangathan Srijan Abhiyan, where I, as a AICC observer, have been going to each and every assembly in Guttur district, and very similarly, this is also happening across Andhra Pradesh state, also in Tamil Nadu. వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న జిల్లా అధ్యక్షుడు పనితీరు బాగుందా లేదా ఇంకెవరైనా కొత్త వాళ్ళని నియమిస్తే బాగుంటుందా, అటువంటివి మన సూచనలు సలహాలు తీసుకొని జిల్లా అధ్యక్షులను నిర్ణయించడం జరుగుతుంది. గతంలో మాదిరి కాకుండా ఏ పార్టీ గతంలో ఇట్లా ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళ పార్టీ కేడర్లోకి వెళ్ళి ఒక నాయకుడిని ఎన్నుకున్నది లేదు. ఇప్పుడే మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవాత్మకమైన సంచలనాత్మకమైనటువంటి నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఏఐసిసి అబ్జర్వర్గా మన గుంటూరు జిల్లాకి సౌమ్యారెడ్డి గారు విచ్చేశారు. సౌమ్యారెడ్డి గారు అంటే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు నగరం అంటే నగరం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. సో అనేది పైగా అటువంటి బెంగళూరు ఈరోజు తాడికొండ నియోజకవర్గంలో పార్టీ అభిప్రాయ సేకరణ అలాగే సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దానికి సంబంధించి డిసిసి అధ్యక్షుల ఎన్నిక, డిసిసి అధ్యక్షుల గురించి అభిప్రాయ సేకరణ, ఉన్న నాయకత్వం సరిపోతుందా, ఇంకా బెటర్ నాయకత్వం ఏమైనా ఉందా అన్నటువంటి ఎక్సర్సైజ్లో భాగంగా ఈరోజు మన ముందుకి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ శాసనసభ్యులు శ్రీమతి సౌమ్యారెడ్డి గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా డిసిసి అధ్యక్షులు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చిల్కా విజయ్ గారిని కోరడం. నమస్కారం.